మంగపేట మండలం మల్లూరు ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రముఖుల రాక ఆదివారం మంగపేట మండలం మల్లూరులోని ప్రసిద్ధ శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంకు రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులు ఘనంగా విచ్చేశారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో డోలు వాయిద్యాల నడుమ వారికి స్వాగతం పలికారు. దర్శనం, పట్టు వస్త్రాల సమర్పణ. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పొరిక బలరాం నాయక్, పోయినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరేవుతో కలిసి స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాంత ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అధికారులు పాల్గొన్నారు. ఖాళీ ఉన్న ప్లేస్ వాడుతున్నాం. ముందు వచ్చిన తర్వాత మొత్తం మీరు చెప్పేసి తీసుకోండి. దానికి అందలేదు. అలా కూడా పోటీ. నువ్వు జరగండి బ్రో, మీరు జరగండి. చాలా ఫ్రెష్ ఈ వాటర్ మొత్తం తీసుకెళ్తారు. చాలా నమ్మకం మూలికలతో వస్తాయి కదా. పుష్ప కొద్దిగా వెనుకరా. పైన మొత్తం డ్రై ఉంటుంది. ఈరోజు ప్రాతకాలాన ములుగు నియోజకవర్గంలోని మల్లూరు గుట్టలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయము స్వామివారు స్వయంభూ వెలిసిన స్వామివారు ఉన్నారు. కొన్ని దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలే కాకుండా అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి ఈ లక్ష్మీనరసింహ స్వామి వారి దర్శనం కోసం రావటం జరిగింది.
ఈ ములుగు ప్రాంతం గిరిజన ప్రాంతం, అటవీ ప్రాంతం, గుట్టల ప్రాంతం. ఈ గుట్టల్లో ఈ ప్రత్యేకమైన ఈ లక్ష్మీనరసింహస్వామికి ఒక ప్రత్యేకత ఉంది. పిల్లలు లేని వారికి కానీ, ఆరోగ్యం బాగలేని వారికి కానీ, ఇతరత్ర కోరిన కోరికల భక్తులు ఏవైతే కోరిన కోరికలన్నీ ఆ స్వామివారి తీరుస్తారనే పూర్తి విశ్వాసం ఇక్కడికి వచ్చే భక్తులకు ఉంది. ఈ నియోజకవర్గం మా సహచర సోదరీమణి మంత్రివర్యురాలు అక్క సీతక్క గారి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలోని ఈ మధ్యనే అద్భుతంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆలోచనలకి, ఈ ప్రభుత్వ ఆలోచనలకి అనుగుణంగా మేడారాన్ని అద్భుతంగా ఒక 200 సంవత్సరాలు వరకు చెక్కు చెదరకుండా ఉండే విధంగా అభివృద్ధి చేసుకొని పోయిన నెల చివరి వారంలో మహాజాతరను కూడా జరుపుకున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ మేడారం కానీ, బాసర కానీ, ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కానీ, భద్రాచలం టెంపుల్ కానీ, బాసర నుంచి భద్రాచలం వరకు ఒక టెంపుల్ టూరిజం ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలో అనుగుణంగా అభివృద్ధి కూడా చేయటానికి శ్రీకారం కొద్ది రోజుల్లో చుట్టబోతున్నాం. ఈ దేవాలయాన్ని కూడా దాంట్లో భాగంగా స్థానిక భక్తులు, స్థానిక శాసనసభ్యురాలు, సహచర మంత్రివర్యురాలు సోదరిమణి సీతక్క గారి కోరిక మేరకు అద్భుతంగా ఈ దేవాలయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసి చూపిస్తుంది. కాబట్టి భక్తుల మనోభావాలను, ఏ మతానికి సంబంధించిన వారి భక్తులకి అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పని చేస్తుంది, భవిష్యత్తులో కూడా అదే తరహాలో పనిచేస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం.